హాయ్, పల్లీలు మాత్రమే ఉన్నాయా? దాంట్లో కూడా చట్నీ చేసేద్దాం. ఇలా ఒక కప్పు పల్లీలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్ పౌడర్గా చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండ్లీ ఉంచి ఆయిల్, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, నెక్స్ట్ పచ్చికారం, పచ్చిమిర్చి, సాల్ట్ గ్రైండ్ చేసి పెట్టుకొని ఉండాలి. ఆ పచ్చికారం ముద్దని వేసి రా స్మెల్ ఘాటుతనం పోయేంత వరకు అలా మగ్గించి నెక్స్ట్ 2 ఆనియన్స్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకున్నవి అవి కూడా వేసేసి బాగా మగ్గిన తర్వాత పౌడర్ చేసుకున్న పల్లీలు అందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా జారుగా అలా కలుపుకొని అది మగ్గుతున్న ఆనియన్స్లోకి వేయాలి. అలా వేసిన దాన్ని రా స్మెల్ పోయే మాదిరి బాగా ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, అలా బబుల్స్ వచ్చే మాదిరి ఉడికించాలి. అలా ఉడికినాక అందులోకి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని దోశకి మన దగ్గర వేయించుకున్న పల్లీలు లేనప్పుడు దోశకు ఇది కూడా ఒక మంచి నైస్ ఆప్షన్.